కాబట్టి సమస్త ప్రాణులకు తల్లి కాబట్టి ఆమె తన కన్నులు తిప్పి అన్ని ప్రాణులను చూస్తూ ఉంటుందిట. అలా చూసేటటువంటి లక్షణం అటువంటి దయకి మారుపేరు కాబట్టి విశాలాక్షి అని పిలుస్తారు. అటువంటి విశాలాక్షి తల్లి కాశీపట్టణంలో విజయం చేసి ఉంది. అటువంటి విశాలాక్షి విశ్వేశ్వరుని యొక్క కళ్యాణం, కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటారు శంకరాచార్యుల వారంతటి వారు. ఆ కాశీ పట్టణాన్ని ఉద్దేశించి, గంగాదేవిని ఉద్దేశించి స్తవం చేస్తూ, మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. ఆ కాశీపట్టణంలో ఎవరైతే ప్రాణాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడో వాడు తన ప్రాణోత్క్రమణం అవుతున్న వేళ ఎటువంటి ధ్యానం చేయాలో శంకర భగవత్పాదులు చెప్పారు. ఆ గంగా తీరంలో నిలబడి గంగమ్మ వంక చూసి నమస్కారం చేస్తూ, నేను బ్రతికున్నంతకాలం శివకేశవుల మధ్య భేదభావమును పొందలేదు, ఉన్నది ఒకటే పరబ్రహ్మమని విశ్వసించానని నారాయణమూర్తి యొక్క ఆ పాదములు తల మీద ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ గంగమ్మ వంక చూస్తూ, శరీరం పడిపోతుంటే చెమట పట్టిన బట్టని ఎంత హేళగా విప్పుతాడో అంత హేళగా విప్పి పక్కన వదిలిపెట్టేస్తున్నట్టు భావన చేస్తూ శరీరాన్ని పరమశివుని యందు ఐక్యమవుతట. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ. ఆ కాశీపట్టణం తనంత తానుగా ముక్తినగరి, చాలా గొప్పది. ఆ పైన సాలంకృత గంగయ. ఆ కాశీపట్టణానికి పెద్ద హారం ఏది అంటే గంగానది. అటువంటి గంగానది ప్రవహిస్తోంది. అటువంటి గంగానదిలో మళ్ళీ మణికర్ణికా తీరం, అంత గొప్ప స్నాన ప్రాంతం అది. ఆ మణికర్ణికా తీర్థం ఏదైతే ఉందో అది స్నానానికి అంత గొప్పది. ఒకప్పుడు స్వర్లోకస్థులిత సహైశ్చ విబుధై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గత అన్నారు శంకరాచార్యులు వారు. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, ఇంతమంది దేవతలం మేము స్వర్గలోకంలో ఉంటాం, ఇంతమంది దేవతలు దేవేంద్రుడు ఇన్ని భోగాలు ఉన్న స్వర్గలోకం గొప్పదా, కాశీపట్టణం గొప్పదా అని అడిగారట. అడిగితే బ్రహ్మగారు, దీనికోసం నేను ఒక దివ్యమైన తులాభారం తయారు చేస్తున్నాను. ఇందులో ఒకవైపు తక్కెడలో కాశీపట్టణాన్ని పెడతాను, ఒకవైపు తక్కెడలో స్వర్గలోకాన్ని పెడతాను. ఏది బరువైతే అది కిందకు వస్తుంది, ఏది తేలికైతే అది పైకి వెళ్ళిపోతుంది అని తక్కెట్లో ఒకవైపు కాశీపట్టణాన్ని, ఒకవైపు స్వర్గలోకాన్ని పెడితే స్వర్గలోకం తేలికైపోయింది. అందుకని తక్కెడ పైకి లేచిపోయి స్వర్గం పైకి వెళ్ళిపోయింది. కాశీపట్టణం